ఇది సాకేతి ప్రణామం అండి. ఇది చెప్పాలంటే మాకైతే స్వర్గంలా అనిపిస్తుంది. ఎందుకంటారా, ఒక 30 ఏళ్ల గవర్నమెంట్ సర్వీస్ చేసి కానీ ప్రైవేట్ సర్వీస్ చేసి కానీ ఆ మెకానికల్ లైఫ్లోంచి మనం ఒక ప్రశాంతమైన జీవితంలోకి రావాలనుకుంటాం. ఇది బెస్ట్ సీనియర్ సిటిజన్ కమ్యూనిటీ అంటే ఒక ఏజ్ గ్రూప్ అనేది ఇక్కడ కొంత మెయింటైన్ అవుతుంది. అభిప్రాయాలు ఎలా ఉన్నా 100 మందిలో మనం ఒక 50 మందితోనన్నా మన అభిప్రాయాలు పంచుకోగలుగుతాం, ఈక్వల్గా అభిప్రాయాలు షేర్ చేసుకోగలుగుతాం అనమాట. అందుకనే దీన్ని మీకు నేను స్వర్గం అని అన్నాను. అందరం చక్కగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ మనకి కమ్యూనిటీ కిచెన్ ఒకటి మంచి అడ్వాంటేజ్ అండి. ఎప్పుడైనా మన ఇన్నాళ్ళు కూడా వంటింట్లో చాలా బిజీగా అయిపోయి ఉన్నాము, సరదాగా ఒకసారైనా తినడానికి రెగ్యులర్గా కూడా తినేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. మేమైతే అకేషనల్గా తింటూ ఉంటామండి. ఇక్కడ చాలా బాగుంటుంది క్యాంటీన్ ఫుడ్ అయితే. చిన్న చేంజెస్ చెప్తూ ఉంటాము, రాజుగారు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. మాకంతా చాలా బాగుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ మేము అన్ని అకేషన్స్ కూడా మేము ఇక్కడికి వచ్చి ఒక 9 months అయ్యింది. ఇందులో వచ్చిన దగ్గర నుంచి కూడా అక్కడ వినాయక చవితి అవనివ్వండి, దసరా అవనివ్వండి, దివాళీ అవనివ్వండి, న్యూ ఇయర్, తర్వాత సంక్రాంతి, మొన్న శ్రీరామనవమి అయిందండి. చాలా గ్రాండ్గా మేము అన్నీ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈవెన్ August 15th అండ్ రిపబ్లిక్ డే ఆల్సో. అక్కడ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అన్నీ పెట్టుకొని మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంతేకాకుండా ఇప్పుడు వెనకాల ఒక చిన్న ప్లేస్ ఒకటి మాకు ప్రొవైడ్ చేశారు. దానిలో వివిధ రకాలైన మొక్కలు, మెడికేషన్ ప్లాంట్ అయినా అవి. ఇట్ ఈస్ వెరీ గుడ్, బాగుంది ఇక్కడ. వీఆర్ ఫీలింగ్ హ్యాపీ.